నమస్తే, నేను మీ సుధాకర్. గత 2 రోజులుగా ఇండిగో విమానాల క్యాన్సిలేషన్ తాలూకా గల కారణాలు ఏంటి, సో ప్రభుత్వం చేసుకున్నటువంటి చర్యలు ఏంటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి అన్న దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇండిగో ఫ్లైట్స్ రద్దుకు గల కారణాల్లో మొదటగా వాతావరణం మాత్రమే కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిసి ఈ సమస్యని చాలా పెద్దగా పెంచాయని చెప్పొచ్చు. కొన్ని నగరాల్లో తీవ్రమైన పొగమంచు, వర్షాలు, విండ్ స్పీడ్ సమస్య అయితే వచ్చింది. ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కొన్ని గంటల పాటు ఆపరేషన్స్ని తగ్గించింది. ఇవి చిన్న చిన్న ఆలస్యాలు పెద్ద పెద్ద రద్దులుగా మారిపోయాయి. రెండో మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పైలట్ అలానే క్యాబిన్ క్రూ షార్టేజ్. ఇది డిసెంబర్ కాబట్టి ట్రావెలింగ్ సీజన్. సో దానివల్ల ఏంటంటే స్టాఫ్ డెఫిషియన్సీ అనేది చాలా ఉంది. అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్కి మించి ఇక్కడ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వర్క్ చేయడం జరిగింది. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ వచ్చింది. అంటే పైలట్ షార్టేజ్ కానీ లేకపోతే క్యాబిన్ క్రూ షార్టేజ్ కానీ. సో ఇట్లా రావడం వల్ల అంటే కొన్ని ఫ్లైట్స్ అనేవి దాని యొక్క టైమింగ్స్ని అనేది చేంజ్ చేశారు. సో దానివల్ల కొన్ని ఫ్లైట్స్ కూడా క్యాన్సిలేషన్ అవ్వడానికి ఇదొక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అయితే ఇండిగోకి 400+ విమానాలు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్. ఇంత పెద్ద నెట్వర్క్లో ఒక చిన్న గ్యాప్ వచ్చిందనుకోండి, దాని ప్రభావం ఒక 50 నుంచి 100 ఫ్లైట్స్ మధ్యన మీకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈసారి ఆ గ్యాప్ అనేది చాలా పెద్దగా మారిపోయింది. టెక్నికల్ ఇష్యూస్, ఇంజన్లో చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ కానీ, టైర్స్, బ్రేకింగ్, అలానే ఎలక్ట్రికల్ సెన్సార్స్, ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడం, దాని రెజల్యూషన్, ఈ టైం కూడా గ్యాప్ అయితే పెంచింది. దాదాపు 1000 ఫ్లైట్స్ అయితే రద్దయిపోయాయి. నిన్న ఈరోజు కలిపి దేశంలో 1000కి పైగా ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి. మేజర్ ఎయిర్పోర్ట్స్ అయినటువంటి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కలకత్తా. ఇందులో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. ఇది మార్నింగ్ 4 to 5 స్టార్ట్ అయిన ఇష్యూ అర్ధరాత్రి 12 గంటలకు అయ్యేసరికి మోర్ క్యాన్సిలేషన్స్ అనేవి చాలా ఎక్కువ జరిగిపోయాయి. క్యాన్సిలేషన్స్ అనేవి అయితే ప్రయాణికులు దాదాపు 8 నుంచి 12 గంటలు ఎయిర్పోర్ట్లోనే స్టక్ అయిపోవాల్సి వచ్చింది. అలానే కమ్యూనికేషన్ గ్యాప్, దానివల్ల గేట్ చేంజెస్, ఈ అప్డేట్స్ అనేవి లేకపోవడం ప్రయాణికుల్లో ఒక రకమైనటువంటి గందరగోళం అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేవాళ్ళు ఈ కనెక్టింగ్ ఫ్లైట్స్ని అయితే మిస్ అయిపోయారు. దానివల్ల మళ్ళీ చిన్నపిల్లలతో ట్రావెల్ చేసేవాళ్ళు వీళ్ళైతే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే దీనికి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపట్టింది అంటే, DGCA ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏం చేసిందంటే, ఎవరైతే క్యాన్సిలేషన్స్ అయిపోయాయో వాళ్ళందరూ కూడా డిసెంబర్ 7th అంటే ఈ రోజులోగా రిఫండ్స్ అనేవి అయిపోవాలి, అది కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది. అయితే మిగిలిన ఎయిర్లైన్స్ స్పైస్ జెట్ కానీ, ఎయిర్ ఇండియా కానీ వీటిని సపోర్ట్ తీసుకొని ఈ సర్వీసెస్ అనేవి కొంచెం పెంచారు. సో మేబీ ఈ కంప్లీట్ ఈ డౌన్ఫాల్ అనేది ఈరోజు సండే నైట్ కల్లా చాలా తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. ఇది ఒక్క ఎయిర్ ఇండియా మిస్టేక్ అని మనం చెప్పుకోకూడదు. ఒక చిన్న ఎయిర్లైన్ ఇష్యూస్లో గ్యాప్ వచ్చింది అంటే అది కంప్లీట్గా సిస్టమ్ మొత్తాన్ని కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, సమస్య కొద్దిగా తగ్గుతున్నా పూర్తిగా అది సాధారణం అవడానికి మాత్రం కొద్దిగా టైం తీసుకునేటట్టుంది. సో మీరు ఇన్ కేస్ ట్రావెల్ చేసినట్టయితే మీ బోర్డింగ్, మీ గేట్ నెంబర్, స్టేటస్ అన్ని ఒకసారి రీవెరిఫై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.